ఇయాల ప్రెస్ మీట్ పెట్టిండు కదా నారా లోకేష్. అందులో రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు దిమ్మ తిరిగే జవాబు చెప్పిండు. అసలు జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదో అందరు కిరికయ్యేటట్టు చెప్పుకొచ్చింది ఇట్లా. నారా లోకేష్ మీడియా ముంగట్టుకొచ్చి మాట్లాడుతుంటే గిట్లనే మాటల మాట ఎందుకు సార్ వైకాపా పార్టీని ఇడిచి చాలా మంది రాజీనామా చేస్తుర్రు అని అడిగితే తల్లికి చెల్లెకే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు, ఆ సోంటిది పార్టీ నాయకులకు ఎందుకుంటది చెప్పుర్రి అనుకుంటా మాట్లాడుకొచ్చింది ఇట్లా. తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాదు కొందరికి నోర్లుకోక దావోస్ టూర్ మీద అసత్య ఆరోపణలు చేస్తుర్రు. జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదు, 7 నెలల మా ప్రభుత్వంలో 6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, మొత్తం 4.10 లక్షల ఉద్యోగాలు ఈ కంపెనీల ద్వారా వస్తాయి. కియా కంపెనీని ఎవరు తీసుకొచ్చిర్రో అందరికి తెలుసు. కియా టీసీఎస్ క్రెడిట్ వాళ్ళ అకౌంట్లు వేసుకోవాలని చూస్తుర్రు. ఆల్రెడీ అమర్ రాజా కంపెనీని వేధించి ఎల్లగొట్టిర్రు. ఇప్పటికే జగన్ పాలన వల్ల 3 ప్రాంతాల ప్రజలు నష్టపోయిర్రు. ఇప్పటి సంది కథ అలాగుంటది, అందరు బతుకులు మారబోతున్నాయి అని పబ్లిక్ కు మంచి భరోసానిచ్చిండు లోకేష్. ఇక మరి మాటలు ఉత్త మాటలలోనే ఉండబోతున్నాయా లేకుంటే చేతల దాకా కూడా మారబోతున్నాయా అన్నది ముందు ముందు తెలుస్తుందని ఎదురు చూస్తుర్రు లోకేష్ మాటలు చెవులారిన్న పబ్లిక్.